మాట చెప్తా ఉన్నా. నేను తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది తెలంగాణ బిడ్డలందరికీ ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నా. ఎందుకంటే ఒక అమ్మతనంతో పరిపాలన జరిగినప్పుడే బిడ్డలకి ఏదైనా కష్టం వస్తే అమ్మ హృదయం బద్దలవుతుంది. అటువంటి దుఃఖంతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి సంవేదనతో పరిపాలన జరిగినప్పుడే, అటువంటి ఆర్తితో పరిపాలన జరిగినప్పుడే రాష్ట్రం ముందుకు పోతుంది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కష్టాలు తీరుతాయి. ఇవాళ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రోజుల నుంచి, అనేక సంవత్సరాల నుంచి ఒక భూస్వామ్య వ్యవస్థ నడిచింది. మనకు తెలుసు, అనేక రకాల పోరాటాలు వచ్చినాయి. సమానత్వం కోసం ప్రయత్నం చేసినాం, పోరాడుతూనే ఉన్నాం. అది రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, ముల్కీ ఉద్యమం 1952 కావచ్చు, 1969లో తెలంగాణ ఉద్యమం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి నక్సలైట్ ఉద్యమం కావచ్చు, అనేక సామాజిక ఉద్యమాలు, ఎందరో మంది మహానుభావులు, ప్రొఫెసర్ జయశంకర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే చాక లైలమ్మ గారు, దొడ్డి కొమరయ్య గారు, ఆరుట్ల కమలాదేవి గారు, రావి నారాయణ రెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు, దాశరథి గారు, కాళోజీ గారు, నక్సలైట్ ఉద్యమంలో గద్దరన్న గారు, గణపతి గారు, మారోజు వీరన్న గారు, సాంబశివుడు గారు, ఇట్లా అనేక మంది పోరాటం చేస్తే అంతో ఇంతో సమానత్వం ఇప్పుడు వచ్చింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు, అట్లానే ప్రాణాలు ఇచ్చినటువంటి ఇషాన్ రెడ్డి గారు, యాదయ్య కావచ్చు, సువర్ణ కావచ్చు, అనేక మంది కొట్లాడితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వీరికన్నా ముందు మరి మీ అందరికీ తెలుసు, సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి మన దగ్గర సామాజిక ఉద్యమాలు నడిచినాయి. కొమరం భీమ్ కావచ్చు, సమ్మక్క సారయ్య కావచ్చు, సారలమ్మ కావచ్చు, షోయబుల్లా ఖాన్ కావచ్చు, మగ్దూమ్ మొయ్యుద్దీన్ కావచ్చు, ఇట్లా అనేక మంది కొట్లాడితే కొంచెం సమానత్వం వచ్చింది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని తెలుసుకోవాలి, పండుగ సాయనని తెలుసుకోవాలి, సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ని తెలుసుకోవాలి. ఇట్లా అనేక మంది కొట్లాడింది. పంతు నాయక్ గారు ఉన్నారు, మరి ఇట్లా ఆదివాసీ వీరులు అనేక మంది ఉన్నారు. బియ్యాల జనార్దన్ రావు ఉన్నారు, ఆదివాసీల కోసం కొట్లాడినటువంటి బిడ్డ. వీరందరినీ కూడా వారి స్ఫూర్తిని తీసుకుంటాం. రాజ్యాంగబద్ధంగా రాజకీయ శక్తితోని పోరాటాలు మిళితం చేసి, ప్రజా పోరాటాలు మిళితం చేసి మనం కలలుగానేటటువంటి సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని మళ్ళొకసారి సగర్వంగా ప్రకటన చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సేన మీ ముందుకు వచ్చిందంటే ఉట్టిగానే రాలే. తెలంగాణలో ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోవాలి, మనం ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎన్ని పార్టీలు ఉన్నాయి? 3 పార్టీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని తీసుకుందాం. ఆ బీజేపీ అనే పార్టీకి అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేదు, తెలంగాణ ఏర్పాటు అవడమే ఇష్టం లేదు. అందుకే వాళ్ళ అగ్రనాయకత్వం అంతా కూడా ఏం మాట్లాడతారు? తల్లిని చంపినరు, పిల్లని బతికించరు అని ఒకలంటారు, ఇంకొకరు ఏమంటారు? నిన్ననే ఒక తలకాయ లేని ఎంపీ, మెడకాయ మీద తలకాయనే లేదు ఆయనకు, ఏమన్నాడు ఆ ఎంపీ? ఇండియా పాకిస్తాన్ విడదీసినట్టట, ఆంధ్ర తెలంగాణను విడదీసిరట. మరి వాళ్ళ అగ్రనాయకత్వం ఇన్ని మాటలు అంటుంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బానిస ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట కూడా వాళ్ళు మాట్లాడరు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 7 మండలాలు మనకి గుంజుకుంటే పార్లమెంట్లో పల్లీకులు ఇస్తారు, కానీ ఆ ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. మనకు 8 రూపాయలు ఇవ్వకపోతే ఆ ఎంపీలు ఒక్క మాట మాట్లాడరు. విభజన హామీలు ఇవ్వకపోతే ఆ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు. అంతేకాకుండా సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్కే బద్ద వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. అందుకే ఏం చేస్తున్నారు? మహిళా బిల్ అయితే మోసం, 2 సార్లు పాస్ చేసిర్రు, దాన్ని మొత్తానికే పక్కన పెట్టేసిండ్రు. బీసీ బిల్లు ఇక్కడికి వెళ్ళి పంపిస్తే దాన్ని తొక్కిపెట్టిండ్రు. కులగణన వేస్తామన్నారు, దాన్ని తొక్కిపెట్టిండ్రు. అత్యంత పేదవాళ్లకు సమాజంలో 2 బుక్కలు అన్నం పెట్టేటటువంటి ఉపాధి హామీ పథకం ఉంటే కూడా దాన్ని కూడా మొత్తానికి బంద్ చేసి పెట్టిండ్రు. అయినా కూడా ఈ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు, కనీసం పెదవులు తెరవరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి, అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. పోలవరం నిండితే భద్రాచలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉంటే
తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. మేం మాట్లాడినాం, జాగృతి నుండి మాట్లాడినాం, ఆంధ్ర వారికి లేఖ రాసినాం, కేంద్రానికి లేఖ రాసినాం. మరి మీరేం చేస్తున్నారయ్యా? రాముడి గుడి ఇక్కడ భద్రాచలం రాముడు కాదా? ఆయన గుడి మునిగిపోయినా మీరు మాట్లాడరా? నేను సవాల్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీలకు, ఖచ్చితంగా మీరు 5 గ్రామాలను తెలంగాణకు తీసుకురావాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ. ఏముంది ఆ పార్టీలో? మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. మంచి సాలు తీయాల్సి ఉండే, అది సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక ప్రణాళిక కావచ్చు. 3 ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం: నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అందులో 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి పాలమూరు, ఇంకోటి కాళేశ్వరం. ఆ రెండిటికి కలిపి 1,21,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎన్నిటికి నీళ్ళు ఇచ్చిరాయా? ఎన్ని ఎకరాలకంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఈ మాట బాధతో చెప్తున్నా. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే,
ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు